సార్ నమస్కారం సార్. నమస్కారం అండి. ఈ బెంగుళూరు ఒక రేవ్ పార్టీలో నెల్లూరు సంబంధించినటువంటి ఒక మినిస్టర్ గారు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు అనుచరులు అంటున్నారు. ఆయన కారు స్టిక్కర్ కూడా దొరికిందంటున్నారండి. అది పాతదా, కొత్తదని పక్కన వదిలిపెట్టండి. అసలు ఏంటి ఏముంటదంటారు మీ ఉద్దేశం ప్రకారం? అంటే మీరు నెల్లూరు వైసీపీ నాయకుల గురించి హ్మ్. అడిగితే, హ్మ్. వాళ్ళ గురించి చెప్పాలంటే ఒక ఎపిసోడ్ సరిపోదు. ఒక రోజు పడుతుంది. ఒక రోజండి. ఒక రోజు పడుతుంది. ఒక ఎపిసోడ్ అంటే 15 నిమిషాలు, 20 నిమిషాల్లో అవ్వదు. అవ్వదు. ఎందుకంటే ఇప్పుడు మీరు హైదరాబాద్ తీసుకోండి. హైదరాబాద్‌లో పబ్ కల్చర్ ఎక్కువ. అవును. కొన్ని పబ్స్‌లో అయితే డ్రగ్స్ దొరుకుతున్నాయి అనేది అది జగద్విదితం. అందరికీ తెలిసిన వాస్తవం. ఇక్కడ హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ఫామ్ హౌస్‌ల్లో రేవ్ పార్టీలని జరుగుతుంది. హ్మ్. ఇది అంతకు ముందర కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు యథేచ్ఛగా నడిచింది. ఆ తర్వాత ఎప్పుడైతే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడో ఈ ఈ డ్రగ్స్ వ్యవహారాలు వీటి మీద ఉక్కుపాదం మోపుతాను అని డిక్లేర్ చేశాడు. డిక్లేర్ చేసి నిజంగా కూడా ఉక్కుపాదం మోపాడు. మొత్తం డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎక్కడి నుంచి సప్లై అవుతున్నాయి, ఆ సప్లై పాయింట్ దగ్గర బ్లాక్ చేయటం, హ్మ్. లేదు హైదరాబాద్లోకి ఎంటర్ కాకుండా చూడటం, తెలంగాణ భూభాగంలోకే ఎంటర్ కాకుండా చూడటం. హ్మ్. దీనికోసం అని చెప్పి విస్తృతమైన యంత్రాంగాన్ని ఇక్కడ పెట్టాడు. తెలంగాణలో ఓకే. ఒక సపరేట్ డిపార్ట్మెంట్, పోలీసుల్లో సపరేట్ డిపార్ట్మెంట్ను పెట్టాడు. నార్కాటిక్స్ డిపార్ట్మెంటు. ఇది ఏంటి అంటే దేశంలో ఎక్కడైనా సరే నార్కాటిక్స్ దొరికితే, డ్రగ్స్ దొరికితే హ్మ్. దాని విశ్లేషణ ఏ విధంగా ఉంటుంది అనేది హైదరాబాద్ వచ్చి తెలుసుకోవాలి హ్మ్. అనేది రేవంత్ రెడ్డి ఉద్దేశం. అంటే ఆ తరహాలో దీన్ని డెవలప్ చేద్దాం అనేది ఆయన ప్లాన్. ఇక్కడ లేకుండా ఎలా చేశారు అని. లేకుండా ఎలా చేశారు? ఏదన్నా ఒకటి దొరికింది అనుకోండి. హ్మ్. ఇప్పుడు ఏదో ఉదాహరణకి చెప్తా. హ్మ్. ఒక గంజాయి ప్యాకెట్ దొరికింది. ఈ గంజాయి ఎక్కడి నుంచి వచ్చింది? విశాఖపట్నం నుంచి, హ్మ్. ఏఓబి రీజియన్ నుంచి అట్లా వచ్చింది. ఎటు నుంచి వచ్చింది? రూట్ ఏంటి? హ్మ్. హైదరాబాద్ రావడానికి రూట్ ఏంటి? ఆ రూట్ తెలుసుకొని అంటే దాన్ని విశ్లేషించడం, హ్మ్. దాన్ని ఎట్లా బ్లాక్ చేయాలి అంటే ఈ తరహాలో ఒక ఒక స్పెషలైజ్డ్ టీమ్స్ని డెవలప్ చేసి వాటిని ఆ నెట్వర్క్ని బిల్డ్ చేయాలనేది రేవంత్ రెడ్డి ఉద్దేశం. హ్మ్. ఆ విధంగా రేవంత్ రెడ్డి తన ప్రయత్నం మొదలుపెట్టాడు. మొదలుపెట్టినప్పుడు చాలా చోట్ల హ్మ్. దొరికిన వాళ్ళందరూ కూడా అంటే తెలంగాణ భూభాగంలో డ్రగ్స్ సప్లై చేస్తూ దొరికిన వాళ్ళల్లో ఎక్కువ మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి సంబంధించిన వాళ్ళు. ఆ! వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి సంబంధించిన బంధువులు లేకపోతే అనుచరులు వీళ్ళే దొరికారు చాలామంది. ఇలా తెలంగాణ భూభాగంలో అందులోనూ హైదరాబాద్లో దొరికిన వైసీపీ నాయకుల్లో ఎక్కువ మంది నెల్లూరు జిల్లాకి సంబంధించిన వైసీపీ నాయకులకి అనుచరులు లేదా వాళ్ళ బంధువులు. హ్మ్. అంటే ఒక నెల్లూరు జిల్లానే కాదు, ఒక కాకినాడలో ఒక ప్రముఖ వ్యక్తి, అవును. ఒక ప్రముఖ రాజకీయ నాయకుడి హ్మ్. మేనల్లుడు వరుస అవుతాడు. హ్మ్. అతను నిజామాబాద్ జిల్లాలో దొరికాడు ఓకే. డ్రగ్ ప్యాకెట్ తోటి. హ్మ్. అతను ఇప్పుడు కేసు ఎదుర్కొంటూ ఉన్నాడు. ఇదివరకు ఏంటి అంటే అక్కడెక్కడి నుంచో ఫోన్ వస్తే తెలంగాణ పోలీసులు వదిలేసేవాళ్ళు. ఇప్పుడు ఫోన్ వస్తే హ్మ్. ఎవడైతే ఫోన్ చేశాడో వాడి మీద కూడా కేసు పెడుతున్నారు. ఓహ్! ఆ! బలానా వాడిని వదిలేయండి అని ఎవడన్నా పొరపాటున చెబితే హ్మ్. వాడిని కూడా ఏ8 ఏ9 పెట్టేసి వాడిని కూడా బుక్ చేస్తున్నారు. హ్మ్. ఇది హైదరాబాద్లో ఈ నార్కాటిక్స్ పోలీస్ బ్యూరో చేస్తున్న పని. అది. అంత స్ట్రిక్ట్‌గా ఉన్నారు. అంత స్ట్రిక్ట్గా ఉన్నారు. నెల్లూరుకి సంబంధించిన ఒక నాయకుడు, ఒక కొడుకు, ఆ నాయకుడి కొడుకు హ్మ్. చాలా ప్రముఖ నాయకుడే, పదవిలో ఉన్న వ్యక్తే. హ్మ్. ఆయన కొడుకు హైదరాబాదులో ఒక రేవ్ పార్టీ పెడితే
ఆ రేవ్ పార్టీ మీద పోలీసులు రైడ్ చేసి పట్టుకుంటే అవునండి. ఒక 20 మంది అమ్మాయిలు, 30 మంది అబ్బాయిలు, కొంత డ్రగ్స్ ఉమ్, దొరికినాయి. అప్పుడు అతని స్టిక్కరే ఉంది అక్కడ. ఉమ్, అతని కారే ఉన్నది. ఓకే. ఎవరైతే నెల్లూరు నాయకుడు ఉన్నాడో ఉమ్, ఆ నాయకుడి కారే ఉన్నది. ఆ నాయకుడి కొడుకే రేవ్ పార్టీ నిర్వహించాడు. ఓకే. ఉమ్, కానీ ఆ కారు మాది కాదని, ఉమ్, ఆ కారు ఆ, ఎవరికో ఇచ్చామని, ఆ కారు పాత కారు అని, ఉమ్, ఆ ఎమ్మెల్యే స్టిక్కరు పాత ఎమ్మెల్యే స్టిక్కర్ అని, ఇప్పుడు కొత్త ఎమ్మెల్యే స్టిక్కర్ అతికిచ్చిన కారు మా ఇంట్లోనే ఉంది అని, ఉమ్, ఇటువంటి కథలన్నీ ఆ రోజున కూడా వినిపించారు. అంటే అవునండి. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఉమ్, ఇప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డి కారు స్టిక్కర్ అక్కడ దొరికి అదేదో పాత కారు అని, ఉమ్, మాకు సంబంధం లేదని, మేము ఎవడికో ఇచ్చామని, ఆడు తీసుకెళ్ళాడని, ఇటువంటి ఎన్ని కాకాని కబుర్లు ఆ, ఎన్ని చెప్పినా కానీ ఉమ్, ఇక్కడ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఎవరైనా సరే ఆ ఎమ్మెల్యే స్టిక్కర్ వేసుకొని వెళ్తుంటే వాడు ఏమనుకుంటాడు అంటే, నేను ఎమ్మెల్యేని, ఎమ్మెల్యే ఉన్నాడు కారులో ఉమ్, కాబట్టి పోలీసులు వదిలేస్తారు, లేదు టోల్ గేట్ కట్టకుండా ఎగ్గొట్టచ్చు అని ఏదో రకరకాలుగా అనుకుంటారు. అవును. ఉమ్, దొరికిన తర్వాత ఈ కారు మాది కదా అంటారు. అవును. అంటే కాకాని గోవర్ధన్ రెడ్డికి సంబంధించిన కారు స్టిక్కర్ ఉన్న, ఎమ్మెల్యే స్టిక్కర్ ఉన్న కారు అక్కడ రేవ్ పార్టీలో దొరకటం, ఉమ్, ఈ అంశాల గురించి వాళ్ళు ఎన్ని రకాలుగా చెప్పుకున్నా పోలీసులు దర్యాప్తు చేయటం, ఆ దర్యాప్తులో ఏంటి పార్టీ అంటే ఎట్లా జరిగింది, అవును. ఏ విధంగా జరిగింది అనేది చూడటం, ఇదంతా చేస్తారు. ఉమ్, అక్కడ నాకు తెలిసి ఏంటంటే ఆ రేవ్ పార్టీలో డ్రగ్స్ కూడా వాడారు. ఆ డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి ఏంటి అనే దాని మీద కూడా అవును. అందులో కంపల్సరీగా చూస్తారు. అంటే నేను ఒక నెల్లూరు జిల్లాకి చెందిన ఒక వైసీపీ నాయకుడి గురించి చెప్పాను. ఉమ్, ఈ విధంగా చాలా మంది ఉన్నారు. ఉమ్, ఒకళ్ళు కాదు. చాలా మంది, ఒకళ్ళుగా. మీకు చెప్పింది ఒక ఎగ్జాంపుల్ మాత్రం. ఓకే. ఉమ్, ఇక్కడ మనం కాకాని గోవర్ధన్ రెడ్డి విషయానికి వస్తే, ఉమ్, కాకాని గోవర్ధన్ రెడ్డి మంత్రి కాగానే ఆయన కేసులకు సంబంధించిన ఫైళ్ళు అవును. కోర్టు హాల్ నుంచే మాయమైనాయి. అదొక కేసుని మనం మళ్ళీ రిపీట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఓ పిచ్చి పేపర్లు ఏరుకున్నాడు ఎవడో. వాడెవడో వచ్చాట, వాడికి అసలు మతి భ్రమించిందిట. ఆ మతి భ్రమించిన వ్యక్తి కోర్టు స్టోర్ రూమ్లోకి వచ్చి అక్కడ కరెక్ట్గా వెతికి ఉమ్, కాకాని గోవర్ధన్ రెడ్డి ఫైల్ ఒక్కటే తీసుకొని వెళ్ళిపోయాడు. సీసీ కెమెరాల్లో ఉమ్, అంత రికార్డ్ అయి ఉన్నది. వాడు పిచ్చివాడు, వాడు చెత్తకాయతలు ఏరుకునేవాడు ఉమ్, అని చెప్పి సాక్షాత్తు అప్పుడున్న నెల్లూరు జిల్లా ఎస్పీ చెప్పాడు. ఉమ్, అంటే మరి అంత స్పెసిఫిక్గా కాకాని గోవర్ధన్ రెడ్డి ఫైలే తీసుకెళ్లే పిచ్చివాళ్ళు ఉంటారని మనకు అప్పుడే తెలిసింది. అవును. అదే తరహాలో కాకాని గోవర్ధన్ రెడ్డి ఆ సర్వేపల్లి నియోజకవర్గంలో ఉమ్, మొత్తం మైనింగ్ మాఫియా నడుస్తున్నది. ఉమ్, అసలు దారుణంగా అక్కడ రకరకాల ఇది సిలికా దగ్గర నుంచి అన్నీ, ఇంకా అన్ని మట్టి, ఇసుక సిలికా ఇవన్నీ కూడా అక్కడి నుంచి అక్రమంగా, అంటే 10 లారీలు తీసుకెళ్లాల్సిన చోట ఒక 1000 లారీలు తీసుకెళ్తున్నారు. ఉమ్, ఇందులో ఒక్క కాకాని గోవర్ధన్ రెడ్డికే కాదు, మొత్తం వైసీపీ పెద్దలందరికీ కూడా ఇందులో బాగా ఉంది. వాటాలు ఉన్నాయి ఉమ్, అని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చాలా క్లియర్ కట్గా చెప్పాడు. దీని మీద పోలీసులు యాక్షన్ తీసుకోకపోతే ఉమ్, తీసుకోకపోవటం వల్ల తను నిరాహార దీక్ష చేశాడు. ఉమ్, ఇవి ఆ ప్రొక్లైనర్లు అవి వెళ్తూ ఉంటే వాటిని ఆపేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, అవును. అప్పటికి ఆయన పార్టీ నుంచి బహిష్కృతుడయ్యాడు, ఆయన కూడా ఆపేసి ఆ ట్రాలీ ప్రొక్లైనర్ డ్రైవర్లతో వాళ్ళతోటి మాట్లాడి ఉమ్, ఎక్కడికి పోతున్నాయి ఏంటి అని అడిగి అవన్నీ కూడా రికార్డెడ్ వీడియోస్ రిలీజ్ చేశారు. ఉమ్,
అంటే సర్వేపల్లి నియోజకవర్గం నుంచి అవును. అక్రమంగా పెద్ద ఎత్తున ఉమ్. ఈ అక్రమ మైనింగ్ జరుగుతున్నది అని అవును. తెలుగుదేశం పార్టీ నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చాలా రోజుల నుంచి ఉమ్. ఆందోళన చేస్తూనే ఉన్నాడు. తర్వాత ఆయన ఒక అంటే ఆందోళన ఉంది, తర్వాత పోరాటం కూడా చేస్తాడు. పోరాటం కూడా చేస్తున్నాడు. పోలీసులు, రెవెన్యూ అధికారులు వాళ్ళు నోరు మూసుకొని కూర్చున్నారు అనేది. అంటే అవును. ఇవన్నీ మనం ఎందుకు ప్రస్తావించుకోవాలి? ఉమ్. ఇప్పుడు దొరికింది మరి ఎమ్మెల్యే కారు స్టిక్కరు కదా, అవును. మీరు డ్రగ్స్ గురించి మాట్లాడకుండా ఉమ్. మీరు అక్రమ మైనింగ్ గురించి మీరెందుకు మాట్లాడుతున్నారు అని అడగచ్చు మీరు. అవును. అంటే ఒక మనిషి నైజం మనం తెలుసుకోవడానికి, అతను ఏ విధంగా తన రాజకీయ జీవితాన్ని గడుపుతున్నాడని తెలుసుకోవటానికి ఉమ్. మనం ఇవన్నీ ప్రస్తావించక తప్పదు. అందుకనే కోర్టులో ఫైల్ మాయం కావడం కానీ, ఉమ్. తర్వాత అక్రమ మైనింగ్ సంబంధించి ఈ రెవెన్యూ పోలీస్ అధికారులు ఏమి యాక్షన్ తీసుకోకపోవటం కానీ, ఇటువంటివన్నీ కూడా మనం ఈ సందర్భంగా ప్రస్తావించుకోవాల్సిన అవసరం ఉంది. ఒక్క సర్వేపల్లి నుంచే లక్షల కోట్ల రూపాయల ఉమ్. అక్రమ మైనింగ్ జరిగింది అనేది ఒక రిపోర్ట్ కూడా ఉంది. ఉమ్. అంటే ఈ తరహాలో ఒక మాఫియాని మెయింటైన్ చేసిన నాయకులు ఈ రేవు పార్టీలు కాక ఇంకేం పెడతారు? ఈ రేవు పార్టీలలో ఉమ్. వాళ్ళ మనుషులు కాక ఇంకెవరు ఉంటారు? ఈ రేవు పార్టీలలో వాళ్ళ పిల్లలు, ఉమ్. లేదు వాళ్ళకి ఎలక్షన్ల కోసం వాళ్ళ కోసం పనిచేసిన వాళ్ళు, అవును. వీళ్ళు కాకుండా ఇంకెవరు ఉంటారు? ఇది మనమేదో ఇక్కడ కూర్చొని మనం తేల్చే వ్యవహారం కాకపోయినా కానీ మనకు అర్థం అవుతుందండి. ఇంతకన్నా లాజిక్ ఇంకేముంది? ఎలక్షన్లో కష్టపడి పనిచేశారు, ఉమ్. కాకాని గోవర్ధన్ రెడ్డి ఇచ్చిన డబ్బులన్నీ పాపం జాగ్రత్తగా పంచిపెట్టారు ప్రజలకి, ఉమ్. ఓటర్లకి, ప్రజలకు కాదు ఓటర్లకి, హోటల్కి. ఓట్లు వేయించుకోవటానికి. ఉమ్. అదంతా మరి సక్సెస్ఫుల్గా చేశామని వాళ్ళు అనుకుంటున్నారు. ఉమ్. మరి వాళ్ళ రుణం తీర్చుకోవాలి కదా, అందుకని అక్కడికి తీసుకెళ్ళి రేవు పార్టీ పెట్టి ఉమ్. అందులో వాళ్ళని ఒక 2-3 రోజులు, మరి మనకి కొత్తగా ఈ వార్త వచ్చింది కాబట్టి మనకు తెలిసింది, కానీ అవును. వాళ్ళు కనీసం అక్కడికి వెళ్ళి 2-3 రోజులు అయ్యి ఉంటుంది కదా. అవును. అంటే వాళ్ళని వీళ్ళందరూ నాయకులందరూ, వైసీపీ నాయకులందరూ కూడా ఉమ్. చాలామంది విదేశాలకి యాత్రలకి వెళ్తూ ఉన్నారు కదా. అవును. ఇక్కడ కానీ ఎండలు ఎక్కువ ఉన్నాయని ఉమ్. మరి కార్యకర్తలకు కూడా కొంచెం సౌకర్యం చూపించాలి కదా. అవును. అందుకని ఇటువంటి రేవు పార్టీలు అవన్నీ పెట్టి ఈ తరహాలో ఉమ్. వీళ్ళు చేస్తున్నారు. కాబట్టి అక్కడ ఎమ్మెల్యే స్టిక్కరు పాత స్టిక్కరా కొత్త స్టిక్కరా ఉమ్. అనేది కాదు, అది ఎమ్మెల్యే స్టిక్కరు. ఉమ్. అది కాకాని గోవర్ధన్ రెడ్డికి సంబంధించిన కారు. అదే. అయితే ఆ కారులో ఎవరున్నారు? ఉమ్. ఆయనే ఉన్నాడా, ఆయన కొడుకు ఉన్నాడా, లేకపోతే ఆయన మనుషులు ఉన్నారా అని పోలీసులు దర్యాప్తు చేస్తారు. ఆ దర్యాప్తులో తెలియాలి. మొత్తానికైతే ఈ రేవు పార్టీ ఇది ఒక్కటే వెలుగులోకి వచ్చింది. అదే. ఇటువంటి రేవు పార్టీలు ఇంకా చాలా జరుగుతూనే ఉండాలి. అదే. ఎందుకంటే ఆ. విపరీతమైన సంపద ఉమ్. వ్యక్తిగతంగా విపరీతంగా వాళ్ళు సంపాదించుకొని ఉన్నారు ఈ 5 సంవత్సరాల కాలం. అవును. విచ్చలవిడిగా సంపాదించుకొని ఉన్నారు. మాదక ద్రవ్యాలు మనం చూసాం, మొత్తం అసలు ఏ విధంగా మాదక ద్రవ్యాలు స్ప్రెడ్ అయిపోయినాయి. ఒక రీతిలో కాదు, అసలు రకరకాల దీని నుంచి అక్కడ పండే గంజాయి కన్నా, అవునండి, విశాఖపట్నంలో పండే గంజాయి కన్నా, ఏజెన్సీ ఏరియాల్లో పండే గంజాయి కన్నా ఉమ్. ప్రమాదకరమైనవి కొకైన్, హెరాయిన్, ఇటువంటివన్నీ కూడా ఉమ్. అక్కడికి వచ్చిన విషయం మనం చూసాం. కంటైనర్లు వచ్చిన విషయం మనం చూసాం. ఇప్పుడు అవి అన్ని చోట్లకి స్ప్రెడ్ అవుతున్న విషయం చూస్తున్నాం. వైసీపీ నాయకులు ఎట్లా ఈజీ మనీని ఏ విధంగా సంపాదించారో మనం చూసాం. కాబట్టి ఈ రేవ్ పార్టీకి సంబంధించి అక్కడ రేవ్ పార్టీ జరిగిన మాట వాస్తవం. అందులో ఎవరెవరు ఉన్నారు ఏంటి అనేది పోలీసులు దర్యాప్తు, అది కూడా పోలీసులు దర్యాప్తు చేయాలి, నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలి. అందులో ఉన్న వాళ్ళని బుక్ చేయాలి, నార్కాటిక్స్ కేసులు పెట్టాలి. ఈ తరహాలో చేస్తే తప్ప ఇటువంటి నేరాలు స్ప్రెడ్ కాకూడదు. ఇది ఖచ్చితంగా ఇటు రేవ్ పార్టీ పట్టుకున్నా కానీ పోలీసులకి ఏదో ఒక రకంగా మేనేజ్ చేసి బయటికి రావచ్చు అన్న సందేశం వెళ్ళింది అనుకోండి సమాజానికి, అందరూ పెట్టుకుంటారు కదా. అంతే కదా, అందరూ డ్రగ్స్ వాడతారు కదా, పిల్లలైతే డ్రగ్స్కి బానిసలు అయిపోతారు కదా. అవును సార్. అందుకని దీని మీద ఖచ్చితంగా
ఉమ్, ఖచ్చితమైన ఎంక్వైరీ చేసి ఉమ్. దీని నిగ్గు తేల్చాల్సిన అవసరం అయితే మాత్రం స్పష్టంగా కనపడుతుంది. మన ఆంధ్రప్రదేశ్కి మంచి రోజు రావాలని కోరుకుంటున్నాం.